ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బీసీలకు మాత్రం మార్పు రావడం లేదు. అగ్రవర్ణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకే ప్యాకేజీలు చేసి పనులు ఇవ్వడం జరుగుతుంది. మా బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా అడుగున బీసీలకు అనేది అన్యాయం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఎంతమంది అయితే అత్యధిక శాతం మేము 85% కాంట్రాక్టర్లం కూడా బీసీలమే ఉన్నాము. ఇక్కడ ఈ వ్యవస్థలో కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకే ప్యాకేజీలు చేసి పనులు ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్లు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇలా అడుగున మాకు తొక్కుతున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. ఇది ఒక గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఈ రిజర్వేషన్ సంపాదించాలనే విధంగా మేము ముంగటికి వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఇది నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి మా కాంట్రాక్టర్ల నుంచి నాంది పలికింది. ఇదే పరంగా మిగతా ఉన్న కాంట్రాక్టర్లు కూడా రేపు వాళ్ళు కూడా మాతో సంప్రదించడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా దీన్ని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పిఆర్ కావచ్చు, ఎస్ఎన్డిపి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో రైల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో కూడా మా కాంట్రాక్టర్లము ఈ విధంగా చేసి మా బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము శ్రాయశ్రక్తులా మేము కృషి చేసి రిజర్వేషన్ సంపాదించుకుందాం అనేది చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ కాకుండా రాజకీయంలో కూడా అంటే సరైన ప్రాధాన్యత లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? మాకు అడుగున అదే కదండి, మేము రాజకీయంగా కూడా బీసీలను ఎక్కడ కూడా ఎదగనిస్తలేరు. వృత్తిపరంగా కూడా బిజినెస్లో కూడా ఎక్కడ కూడా బీసీలను అనేది ఎదగనిస్తలేరు. వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉన్నారు. అక్కడ సంబంధించిన ఇప్పుడు పార్టీలలో కూడా వాళ్ళే ఉన్నారు. మా బీసీ నాయకులు పార్టీలలో ఉన్నా కానీ కూడా ఎక్కడ కూడా బీసీల కోసం అనేది బీసీ నాయకులు అనేది కూడా ఎవరు కూడా మాకు సరిగా సహకరించడం లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నాయకుల దగ్గరికి కూడా పలుమార్లు వెళ్ళి మా రిజర్వేషన్ కోసం ఎన్నోసార్లు కూడా వినతి పత్రాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చెప్పడం జరిగింది. కానీ మనం చిన్న చూపు చూసి అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న బీసీ నాయకుల దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. అప్పుడున్న వారు కూడా అదే చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బీసీలకు మాత్రం మార్పు రావడం లేదు. అదేవిధంగా బీసీలు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తిరుమల మల్లన్న గారు మాకు సహకరించి మా వెనుక ఉండి ఈరోజు ఈ ధర్నాకు అనేది విచ్చేసి మా యొక్క బాధని ఆయన గొంతు రూపంలో ఆయన గలం అనేది వినిపించడం జరిగింది. కాబట్టి ఇవాళ మాకు అందరికీ కూడా ఇంకా ఒక బలం అనేది రావడం వచ్చింది. ఇంకా మా కాంట్రాక్టర్లకు ధైర్యం వచ్చింది. ఈ ఉద్యమాన్ని ఇంకా భారీ స్థాయిలో భారీ ఎత్తున కూడా మేము తీసుకెళ్లే ప్రయత్నము త్వరలో చేస్తాం. కాంగ్రెస్లో ఉన్న మన పొన్నం ప్రభాకర్ గారిని వారికి కలవడం జరిగింది. గవర్నమెంట్ కంటే ముందు కూడా కామారెడ్డి డిక్లరేషన్లో కూడా మా బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫునే మేము వెళ్ళి మేనిఫెస్టోలో కూడా మేము రిక్వెస్ట్ చేయించి అప్పుడున్న దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ అప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కానీ వాళ్ళతో మాట్లాడి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టించినాం. ప్రభుత్వం వచ్చినాక మేము మర్యాదపూర్వకంగా అసోసియేషన్ తరఫున వెళ్ళి కలిసి మళ్ళీ మీరు ఆ రోజు హామీ ఇచ్చిర్రు, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిరు అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి కూడా కలవడం జరిగింది. మళ్ళీ ఆ పోయినాము వాళ్ళు తీసుకున్నారు, మా లెటర్లో పక్కకు పెట్టారు తప్ప ఈ రోజు వరకు కూడా 42% కానీ కొంచెం రిజర్వేషన్ కూడా ఈరోజు బీసీలకు అనేది ఇవ్వలేదు. గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాం, వీలైనంత త్వరలో మా బీసీలకు ప్రతి టెండర్ నోటీస్లో రిజర్వేషన్ కల్పించండి. తద్వారా బీసీలకు కానీ మా బీసీలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకు కానీ ఎంతోమంది కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. కాబట్టి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా చెయ్యని ఎడల ఇంకా భారీ ఎత్తున కూడా మా ఉద్యమాలు అనేది కొనసాగిస్తాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.